సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి అనేది గ్యారంటీ లాస్, అది ఎలా తెలుసుకుందామా? ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ హార్లీ 7%, ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 6 to 7% ఉంది. ఇంకా రియల్ రిటర్న్స్ మనం చూసుకుంటే ఇది 0% ఆర్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు చాలా ట్యాక్స్ ల్యాబ్స్ ఉంటాయి కదా మనకి, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్. ఇప్పుడు 0% ట్యాక్స్ ల్యాబ్లు ఉన్న వరకు ఇది బెనిఫిట్ అవుతుంది మనకి ఎఫ్డి అనేది. 5% కానీ 20% కానీ 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉంటారు కదా, వీళ్ళకి ఏ బెనిఫిట్ అవ్వదు ఫిక్స్డ్ డిపాజిట్. మరి దీనికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ పెడతారంటే గవర్నమెంట్ సంబంధించిన ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి, అక్కడ పెడతారు ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో. కొన్ని పిఎస్యూ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు డెప్ట్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. ఎందుకు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్డి మీద బెటర్ అంటే ఎవ్రీ ఇయర్ టీడీఎస్ అనేది బ్యాంక్ డిపాజిట్కి పే చేయాల్సిందే. ఓకే, అదే మన లైక్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే ఓన్లీ రిడీమ్ చేసినప్పుడే పే చేయాలి మనకి టీడీఎస్. ఒకవేళ ఎఫ్డి మనం అర్లీగా బ్రేక్ చేస్తే పెనాల్టీ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా లాస్ అవుతాం మనం. అదే డెప్ట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎట్లాంటి పెనాల్టీ ఉండదు, ఓన్లీ ఎగ్జిట్ లోడే ఉంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ లాస్ అనేది కామన్ అనమాట. ఇంకోటి ఎస్డబ్ల్యూపీ ఫెసిలిటీ అనేది ఉంటుంది, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో దీని ద్వారా మన రిటైర్మెంట్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఓకే, ఎవ్రీ మంత్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు సర్టెన్ అమౌంట్. అంటే ఎవ్రీ మంత్ ఈ ఎస్డబ్ల్యూపీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేస్తాం కదా, సో మనకి విత్డ్రా చేసుకుంటాం 10,000 ఎవ్రీ మంత్ ఇట్లా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఇంట్రెస్ట్ సంబంధించిన దానికే ట్యాక్స్ అనమాట. పూర్తిగా ట్యాక్స్ చేయట్లేదు, మనం కొంచెం విత్డ్రా చేసుకొని దానికే ట్యాక్స్ కడుతున్నాం. అదే ఎఫ్డి అయితే పూర్తిగా ట్యాక్స్ కట్టాల్సిన ఇంట్రెస్ట్కి. సో మీ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కువగా స్టాక్ మార్కెట్స్లో రిస్క్ లేని ప్లేసెస్లో పెట్టాలి అంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ అనమాట. ఓకే, సో ఎఫ్డి అనేది గ్యారంటీడ్ లాస్, దాని జోలికి మ్యాక్సిమం వెళ్ళిపోవడమే బెటర్.